హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంయుగ్మ కోణము అంటే ఏంటి, మరి సంయుగ్మ కోణాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు, ఈ టాపిక్ మీకు 9th క్లాస్ లో ఉంది. దానితో పాటు షష్టాంశమానం అంటే ఏంటి, వర్తులమానం అంటే ఏంటి, శశాంశమానము అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ సంయుగ్మ కోణము అంటే ఏంటి. సంయుగ్మ కోణము ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో మీకు పూరక కోణాలు అంటే ఏంటో చెప్పాను, సంపూరక కోణాలు అంటే ఏంటో చెప్పాను, రేఖీయ ద్వయము, శీర్షాభిముఖ కోణాలు, ఇవన్నీ మీకు రేఖాగణితంలో బేసిక్స్ లో చెప్పాను. అదే రేఖాగణితం టాపిక్ లో సంయుగ్మ కోణము, దీన్ని బేస్ చేసుకొని బిట్స్ ఏ విధంగా ఉండవచ్చు. మరి ఇక్కడ సంయుగ్మ కోణము అంటే ఏంటి అంటే ఏవైనా రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్ అయితే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏవైనా రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్ అయితే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు కోణాలు θ1, θ2 అనుకున్నాను అనుకోండి. θ1, θ2 అనుకుంటే మరి సంయుగ్మ కోణాలు అంటే కాన్సెప్ట్ ఏంటి, ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 360 డిగ్రీస్ ఉండాలి. దీనిలో ఒక కోణము θ1 అని చెప్పాను కాబట్టి ఈ ప్లస్ వస్తే మైనస్ అవుతుంది, కాబట్టి రెండవ కోణం ఏమవుతుంది అంటే 360 మైనస్ θ2. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే, ఓకేనా, 30 డిగ్రీల యొక్క సంయుక్త కోణం ఎంత అంటే ఒక కోణం ఇచ్చి దాని యొక్క సంయుగ్మ కోణం అడుగుతాడు, కాబట్టి ఒక కోణం θ1 అనుకుంటే దాని యొక్క సంయుగ్మ కోణం మనకి ఏమవుతుంది అంటే 360 మైనస్ θ2. ఎందుకని అంటే ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 360 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాజిక్ చూడండి, ఇంకొంచెం కాన్సెప్ట్ మనం డెప్త్ గా వెళ్తే మరి రెండు సంయుగ్మ కోణాలలో ఒక కోణము అల్ప కోణం అయితే మరొక కోణం ఏమవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య క్వశ్చన్స్ రివర్స్ లో అడుగుతున్నాడు. ఇదే క్వశ్చన్ రివర్స్ ఎలా ఇస్తున్నాడు చూడండి, ఈ క్రింది వానిలో సరైనది ఏంటి లేదా సరికానిది ఏంటి అని. ఓకేనా, ఏవైనా రెండు సంయుగ్మ కోణాలలో ఒక కోణం అల్ప కోణం అయితే మరొక కోణము పరావర్తన కోణం అవుతుంది అంటాడు. అది సరైనదా కాదా? లేదా ఒక కోణము అధిక కోణం అయితే రెండవ కోణము లంబ కోణం అవుతుంది అంటాడు. సో ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు తెలియాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మరి సంయుగ్మ కోణాలలో ఒక కోణం అల్ప కోణం అయితే, ఒక కోణం ఏంటంట అల్ప కోణం అయితే, అల్ప కోణము అంటే అర్థం ఏంటి, 0 కన్నా ఎక్కువగా ఉండాలి, 90 కన్నా తక్కువగా ఉండాలి. అంటే కోణం అనేది 90 డిగ్రీల కన్నా తక్కువ, 0 కన్నా ఎక్కువగా ఉంటే ఆ కోణాన్ని మనం ఏమంటాము అంటే అల్ప కోణము అంటాం. ఒక కోణము అల్ప కోణం అయితే మరో కోణం ఏమవుతుందో చూద్దామా. ఇక్కడ 0 to 90 మధ్యలో నీ ఇష్టం వచ్చిన కోణం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 70 తీసుకోండి. ఒకటి 70 అయితే ఇంకోటి ఏమవుతుంది 360 మైనస్ 70 దట్ ఈస్ 290 అవుతుంది. లేదా మాక్సిమం 89 వరకు ఉంటుంది, కాబట్టి ఒకటి 89 అయితే మరొకటి ఏమవుతుంది 360 మైనస్ 89 ఏమవుతుంది 1 వస్తుంది, ఇక్కడ 5 7 వస్తుంది, ఇక్కడ 2 ఎంత వస్తుందమ్మా 271. మరి ఇక్కడ 290 కానీ 271 కానీ ఆ కోణాలు మనకి ఏమవుతాయి అంటే పరావర్తన కోణాలు. ఏమంటాం ఆ కోణాలను? పరావర్తన కోణాలు, రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటాం. రిఫ్లెక్స్ యాంగిల్, దీన్ని ఇంగ్లీష్ లో అయితే అక్యూట్ యాంగిల్ అంటాం. మరి ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణము అంటే అర్థం ఏంటి అంటే యాంగిల్ అనేది 180 కన్నా ఎక్కువగా ఉంటుంది, 360 కన్నా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ బేసిక్స్ చెప్పాను, ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. ఓకేనా. పరావర్తన కోణము అంటే అర్థం ఏంటి, కోణము 180 కన్నా ఎక్కువగా ఉంటుంది, 360 కన్నా తక్కువగా ఉంటుంది. ఆ కోణాన్ని మనం ఏమంటాము అంటే పరావర్తన కోణము. ఫర్ ఎగ్జాంపుల్ 185 డిగ్రీస్ ఏ కోణము? పరావర్తన కోణము. 295 డిగ్రీస్ పరావర్తన కోణము. 338 డిగ్రీస్
పరావర్తన కోణము. ఎందుకని 180 కన్నా ఎక్కువగా ఉన్నాయి, 360 కన్నా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కోణాలు అన్ని మనకి ఏమవుతాయి అంటే పరావర్తన కోణాలు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే సంయుగ్మ కోణాలలో ఒక కోణం అల్ప కోణం అయితే మరొక కోణం ఏమవుతుంది అంటే పరావర్తన కోణం అవుతుంది. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సంయుగ్మ కోణాలలో ఒక కోణం లంబకోణం అయితే, ఒక కోణము లంబకోణం అయితే, మరి లంబకోణము అంటే ఏంటి? ఎగ్జాక్ట్ థీటా వాల్యూ మనకి ఎంత ఉండాలంటే అమ్మా 90 డిగ్రీస్ ఉండాలి. ఎగ్జాక్ట్ థీటా వాల్యూ 0 ఉంది అనుకోండి, దాన్ని శూన్య కోణము అంటాం. 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ అయితే అల్ప కోణము అంటాం. ఓకేనా? ఎగ్జాక్ట్ గా 90 ఉంటే దాన్ని ఏమంటాము? లంబ కోణము అంటాం. మరి ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటే దాని యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది? సంయుగ్మ కోణము అంటే 360 మైనస్ 90 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది? 270 డిగ్రీస్. ఆ 270 డిగ్రీస్ అనేది ఏంటి? 180 కన్నా ఎక్కువ ఉంది, 360 కన్నా తక్కువ ఉంది కాబట్టి అది కూడా మనకి ఏమవుతుంది అంటే పరావర్తన కోణము. అంటే ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే సంయుగ్మ కోణాలలో ఒక కోణం లంబ కోణం అయితే మరొక కోణం ఏమవుతుంది? పరావర్తన కోణం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నెక్స్ట్ అధిక కోణము. అధిక కోణము ఓకేనా? అక్యూజ్ యాంగిల్ అంటాం. వీటికి మరొక పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని అయితే లఘు కోణము అంటాము, దీన్ని గురు కోణము అని కూడా అంటాం. ఇంగ్లీష్ లో అయితే అక్యూట్ యాంగిల్, అక్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా? మరి ఒక కోణం అధిక కోణం అయితే మరొక కోణం ఏమవుతుంది సంయుగ్మ కోణాల పరంగా అంటే అధిక కోణము అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. కోణం అనేది 90 కన్నా ఎక్కువ ఉండి 180 కన్నా తక్కువ ఉంటే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే ఆ కోణాన్ని అధిక కోణము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 150 తీసుకున్నాము అనుకోండి, 150 యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది? 360 మైనస్ 150 దట్ ఈస్ 210. ఆ 210 కూడా 180 కన్నా ఎక్కువ ఉంది, 360 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కోణం ఏమవుతుంది? పరావర్తన కోణము. ఇక్కడ చూడండి, లాజిక్ చూడండి. ఓకేనా? సంయుగ్మ కోణాలలో ఒక కోణం అల్ప కోణం అయితే మరొక కోణం పరావర్తన కోణం అవుతుంది. సంయుగ్మ కోణాలలో ఒక కోణం లంబ కోణం అయితే మరొక కోణం పరావర్తన కోణం అవుతుంది. సంయుగ్మ కోణాలలో ఒక కోణం అధిక కోణం అయితే మరొక కోణం ఏమవుతుంది? పరావర్తన కోణం అవుతుంది. అదే ఒక కోణం సరళ కోణం అయితే, సరళ కోణం అయితే దట్ మీన్స్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. మరి 180 డిగ్రీస్ యొక్క సంపూరక కోణము, సంపూర్ణ కోణం ఏమవుతుంది అంటే 360 మైనస్ 180 ఏమవుతుంది అంటే 360 మైనస్ 180 అవుతుంది. కాబట్టి ఒక కోణము 180 అయితే మరొక కోణం కూడా ఏమవుతుంది అంటే 180 అవుతుంది. అంటే సంయుగ్మ కోణాలలో ఒక కోణం సరళ కోణం అయితే మరొక కోణం కూడా ఏమవుతుంది అంటే సరళ కోణం అవుతుంది. ఇవి మీరు బేసిక్స్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఇక్కడ వచ్చినటువంటి పాయింట్స్ చూడండి. సంయుగ్మ కోణము అంటే రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్. దీంతో పాటు అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి టాపిక్ ఒక్కసారి మీకు గుర్తు చేస్తే, పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా? పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్. సంపూరక కోణాలు అంటే, సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా? రేఖీయ ద్వయము, రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. సంపూరక కోణము అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. పూరక కోణము అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్. సంయుగ్మ కోణము అంటే రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. అబ్జర్వ్ చేస్తే 75 డిగ్రీస్ యొక్క సంయుక్త కోణం ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే 75 డిగ్రీస్ యొక్క సంయుక్త కోణము ఎంత అని అడిగాడు. మరి సంయుక్త కోణము అంటే మీకు ఏం చెప్పాను? ఏవైనా రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. అంటే ఏవైనా టూ యాంగిల్స్ తీసుకుంటే
ఆ టూ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉంటే ఆ రెండు కోణాలు మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. మరి ఒక కోణం 75 డిగ్రీస్ అయింది అనుకోండి, మరి మరొక కోణం ఏమవుతుంది? రెండు కోణాలు మొత్తం 360 కాబట్టి 360 మైనస్ ఒక కోణం 75 ఇచ్చాడు. అంటే 360 మైనస్ 75 ఎంత? 360 లో నుంచి 75 మనం సబ్ట్రాక్ట్ చేసాము అనుకోండి, 0 నుంచి 5 పోతుంది కాబట్టి 10, ఇక్కడ 5 అవుతుంది, 8 అవుతుంది, 2, దట్ ఈస్ 285 డిగ్రీస్. అంటే ఇక్కడ 75 డిగ్రీస్ యొక్క సంయుక్త కోణం మనకి ఏమవుతుంది అంటే 285 డిగ్రీలు. మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు కోణాలను మీరు సమ్ చేశారు అనుకోండి, ఈ రెండు కోణాలను సమ్ చేస్తే మీకు ఎంత రావాలి? ఆన్సర్ 360 డిగ్రీస్ రావాలి. అంటే ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. సంయుగ్మ కోణము అంటే రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్, పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్, సంయుక్త కోణాలు సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్, రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు, రేఖీయ ద్వయం. పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్, సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్, సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 360 డిగ్రీస్, రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి కదా. అది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 4:5 అయిన ఆ కోణాలు. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? రెండు సంయుగ్మ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 4:5 నిష్పత్తిలో ఉన్నాయంట. రెండు సంయుగ్మ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:5 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు. ఇక్కడ ఎగ్జామ్ లో ఇలాగే అడగాలని రూల్ లేదు. రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 4:5 అయితే ఆ రెండు కోణాల మధ్య భేదము ఎంత అని కూడా అడగచ్చు. ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత, లేదా చిన్న కోణము ఎంత, లేదా పెద్ద కోణం ఎంత, లేదా ఆ కోణాలలో ఒక కోణము అని కింద 4 ఆప్షన్స్ లో ఒక కోణం ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మరి ఇక్కడ రేషియోని బేస్ చేసుకొని ఆ కోణాలు మనం ఏ విధంగా కనుక్కోవాలా చూద్దాం. ఫస్ట్ రెండు కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా చిన్న కోణం కనుక్కుంటున్నా, పెద్ద కోణం కనుక్కుంటున్నా. సమీప కోణాలు అంటే రెండు కోణాలు ఉండాలి. ఓకేనా? ఇక్కడ 4:5 లో చిన్న రేషియో ఏంటి? 4, పెద్దది ఏంటి? 5. ఇప్పుడు ఫస్ట్ నేను చిన్న కోణం కనుక్కుంటున్నా. చిన్న కోణం, ఆ కోణాలలో చిన్న కోణం ఏమవుతుంది అంటే రేషియోలో 4 చిన్నది కాబట్టి 4/4 మొత్తం ఎంత? మొత్తం ఎంత? 4 + 5 ఎంత? 9 ఇంటూ సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉండాలి కాబట్టి 360 డిగ్రీస్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మొత్తము 9 భాగాలలో 4వ వంతు చిన్న కోణం ఉంది. మొత్తం ఎన్ని భాగాలలో? 9 భాగాలలో 4వ భాగము చిన్న కోణం ఉంది. సో 4 కాబట్టి 4/4 + 5 ఎంత? 9 ఇంటూ సంయుగ్మ కోణాలు అంటే మనకి ఏం గుర్తు రావాలి? 360 డిగ్రీస్. సింప్లిఫై చేస్తున్నా. 9 1s 9 4s 36, 0 4 4s 16. చిన్న కోణం ఏమవుతుంది అంటే 160 డిగ్రీస్. మరి పెద్ద కోణం ఏమవుతుంది? ఒక కోణం తెలిస్తే చాలు ఇంకో కోణం కనుక్కోవచ్చు. ఏ విధంగా? 360 మైనస్ 160 చేసేస్తే ఆటోమేటిక్ గా ఇంకో కోణం వచ్చేస్తుంది. ఓకేనా? పెద్ద కోణం ఎలా కనుక్కోవచ్చు చూడండి. 4:5 లో పెద్దదేంటి? 5/4 + 5 టోటల్ 9 ఇంటూ సంయుగ్మ కోణము అంటే మనకి ఏం గుర్తు రావాలి? 360 గుర్తు రావాలి. అది ఇక్కడ సంయుగ్మ కోణం కాకుండా పూరక కోణము అని ఇచ్చాడు అనుకోండి, 90 వేసుకోవాలి. సంపూరక కోణం అని ఇచ్చాడు అనుకోండి, 180 వేసుకోవాలి. సంయుగ్మ కోణము అని ఇచ్చాడు అనుకోండి, 360 వేసుకోవాలి. రేఖీయ ద్వయాలు అని ఇచ్చాడు అనుకోండి, 180 వేసుకోవాలి. ఓకేనా? ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి. 9 1s 9 4s 0 5 4s ఎంత? 20. అంటే ఎంతమ్మా? 200. ఇప్పుడు ఈ రెండు కోణాలు సమ్ చేయండి. 160 + 200 ఏమవుతుంది? 360. అంటే సంయుగ్మ కోణాలు అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఆ రెండు కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీస్. అంటే ఒక కోణం 160 అవుతుంది, ఇంకో కోణం ఏమవుతుంది? 200 డిగ్రీస్ అవుతుంది. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఏం అడగచ్చు? చిన్న కోణం ఎంత? 160 డిగ్రీస్. పెద్ద కోణం ఎంత? ఎంత?
200 డిగ్రీస్. ఆ రెండు కోణాల మధ్య భేదము ఎంత? 200 నుంచి 160 తీసేస్తే ఎంతమ్మా? 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఏ విధంగా అయినా అడగవచ్చు. దీన్నే ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రెండు కోణాలు కనుక్కోవాల్సిన అవసరమే లేదు. రెండు కోణాల మధ్య భేదం అని అడిగితే ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 కి 5 కి డిఫరెన్స్ ఎంత? ఒక ఇన్ కేస్ ఆ రెండు కోణాల మధ్య భేదము ఎంత అని అడిగితే 4 కి 5 కి డిఫరెన్స్ 1 కాబట్టి 1 బై టోటల్ ఎంత? 9 ఇంటూ 360. 9 1s 9 4s దట్ ఈస్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 40 డిగ్రీస్. భేదం కూడా 40 డిగ్రీసే కదా. లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 4:5 అయితే వాటిలో ఒక కోణము కన్నా రెండవ కోణము ఎన్ని డిగ్రీస్ ఎక్కువగా ఉంటుంది? 40 డిగ్రీస్. ఎన్ని డిగ్రీస్ తక్కువగా ఉంటుంది? 40 డిగ్రీస్. వాటి మధ్య భేదం ఎంత? 40 డిగ్రీస్. చిన్న కోణం ఎంత? 160 డిగ్రీస్. పెద్ద కోణం ఎంత? 200 డిగ్రీస్. క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50 డిగ్రీస్ యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల మొత్తం ఎంత? మీకు ఇందాక చెప్పాను, పూరక అంటేనే రెండు కోణాల మొత్తం 90, సంపూరక అంటేనే రెండు కోణాల మొత్తం 180, సంయుగ్మ అంటేనే రెండు కోణాల మొత్తము 360. ఓకేనా? పూరక, సంపూరక, సంయుగ్మ అడ చూడండి. పూరక 90, సంపూరక అంటే మొత్తం 180, సంయుగ్మ 360. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎన్ని డిగ్రీస్ కలిగాడు? 50 డిగ్రీస్ కి. అప్పుడు పూరకోణం ఏమవుతుంది? పూరకోణము రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కాబట్టి ఒకటి 50 అయితే మరొకటి ఏమవుతుంది? 40 అవుతుంది. దానికి మళ్ళీ పెన్ పేపర్ అవసరం లేదు. ఓకేనా? సంపూరక అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? 180 గుర్తు రావాలి. పూరక అంటే 90, సంపూరక అంటే 180, సంయుగ్మ అంటే 360. ఒక కోణం 50 అయితే 90 మైనస్ 50 40 అవుతుంది పూరకోణము. 180 మైనస్ 50 130 దాని యొక్క సంపూరక కోణం అవుతుంది. 360 మైనస్ 50 310 అనేది దాని యొక్క సంయుగ్మ కోణం అవుతుంది. క్వశ్చన్ లో కోణాల మొత్తం ఎంత అడిగాడు కాబట్టి సమ్ చేస్తున్నా. 40 ప్లస్ 130 ఏమవుతుంది? 170. 170 ప్లస్ 310 దట్ ఈస్ 480 డిగ్రీస్. అంటే 50 డిగ్రీస్ యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల మొత్తం ఎంత వస్తుంది అంటే 480 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక కోణం యొక్క పూరక సంపూరక కోణాల నిష్పత్తి 2:3 అయినా దాని సంయుగ్మ కోణం ఎంత? అంటే ఇక్కడ 2:3 ఏమి ఇచ్చాడు? రెండు కోణాలు 2:5 నిష్పత్తిలో అని చెప్పలేదు. ఇక్కడ ఏదైనా ఒక కోణం తీసుకుంటే ఆ కోణం యొక్క పూరక కోణము ఆ కోణం యొక్క సంపూరక కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ కోణం యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది అని అడిగాడు. ఫస్ట్ పూరక సంపూరక ఏంటో కనుక్కుందాం. దాని నుంచి కోణం కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక కోణం యొక్క కోణము మనకు ఎంతనో తెలియదు కాబట్టి ఆ కోణాన్ని ఏమనుకుంటున్నాను అంటే x డిగ్రీస్ అనుకుంటున్నా. కోణాన్ని ఏమనుకున్నా? x డిగ్రీస్ అనుకుంటున్నా. మరి ఈ x డిగ్రీస్ యొక్క పూరక కోణం ఏమవుతుంది? పూరక కోణము ఒకటి x అయితే దాని యొక్క పూరక మనకి ఏమవుతుంది అంటే 90 మైనస్ x అవుతుంది. మరి కోణము x అయితే దాని యొక్క సంపూరక కోణం ఏమవుతుంది అంటే 180 మైనస్ x. ఈ రెండు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:5. 2:5 ఆర్డర్ కూడా ఫస్ట్ దేమో పూరక, సెకండ్ దేమో సంపూరక. 2:5 ఈజ్ నథింగ్ బట్ 2/5. అంటే రేషియోను మనం ఎప్పటికీ భిన్నం రూపంలో రాయవచ్చు. 2:5 ఈజ్ నథింగ్ బట్ 2/5. అంటే ఫస్ట్ ది పూరక, కిందిది సంపూరక. మరి ఇక్కడ పూరక ఎంత? 90 మైనస్ ఎక్స్ బై సంపూరక ఎంత? 180 మైనస్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు పూరక యొక్క రేషియో 2, సంపూరక యొక్క రేషియో 5. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 90s 450 మైనస్ 5 into x. 5x is equal to 2 into 180 that is 360 minus 2 into x 2x. ఓకేనా? ఇక్కడ నెంబర్ లో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఈ ప్లస్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 450 మైనస్ 360 ఎంతమ్మా? 90 డిగ్రీస్.
ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది 5x మైనస్ ఈ మైనస్ వస్తే ప్లస్ అవుతుంది 5x మైనస్ 2x ఏమవుతుంది 3x దీని నుంచి x ఇజ్ ఈక్వల్ టు ఎంత 30 డిగ్రీస్ ఎలా చెప్పగలము ఈ 90 ఇక్కడ 3x ఈ 3 సైడ్ తీసుకొచ్చాం అనుకోండి మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది 90/3 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 30 డిగ్రీస్ మరి ఇది ఆ కోణం ఎంత వచ్చింది 30 డిగ్రీస్ x అంటే ఆ కోణం కదా ఆ కోణం ఎంత 30 డిగ్రీస్ కానీ కనుక్కోమన్నది ఏంటి సంయుగ్మ కోణం ఎంత సంయుగ్మ కోణం ఎంత ఒక కోణము 30 డిగ్రీస్ అయితే దాని యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది 360 మైనస్ 30 దట్ ఈస్ 330 డిగ్రీస్ ఫిఫ్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒక కోణము తన సంపూర్ణ కోణమునకు 4 రెట్లు అయినా ఆ కోణము ఎంత చూడండి క్వశ్చన్స్ రెట్లు అని అడగచ్చు నిష్పత్తి అడగచ్చు మరి దానికన్నా ఇంత ఎక్కువ ఇంత తక్కువ క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు ఒక కోణము తన సంయుగ్మ కోణమునకు 4 రెట్లు అంటే సంయుగ్మ కోణం ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు ఒక కోణం ఉంటుందంట అయితే ఆ కోణము ఎంత కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఎందుకంటే మీకు ఆప్షన్స్ లో ఆ కోణము ఎంత అంటే రెండు కోణాలలో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్వశ్చన్ ఏంటో చూడండి ఒక కోణము తన సంయుగ్మ కోణమునకు 4 రెట్లు అంటే సంయుగ్మ కోణం ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు కోణం ఉంటుంది కోణానికి సంయుగ్మ కోణం 4 రెట్లు కాదు సంయుగ్మ కోణం ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు ఏముంటుంది అంటే ఆ కోణం ఉంటుంది ఇక్కడ నేను సంయుగ్మ కోణం ఎంతనో తెలియదు కాబట్టి సంయుగ్మ కోణము నేను ఏమనుకుంటున్నాను అంటే x డిగ్రీస్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నా x డిగ్రీస్ అనుకుంటున్నా అప్పుడు ఆ కోణం ఏమవుతుంది అంటే మరొక కోణం ఉంటుంది చూడండి ఆ కోణం ఏమవుతుంది సంయుగ్మ కోణం నాకు ఎన్ని రెట్లు అని ఇచ్చాడు 4 రెట్లు అని ఇచ్చాడు కాబట్టి ఇది x అయితే ఆ కోణం ఏమవుతుంది 4x అవుతుంది అంటే ఆ రెండు కోణాలు ఏమవుతాయి అంటే ఒకటి x డిగ్రీస్ ఇంకోటి 4x డిగ్రీస్ మరి సంయుగ్మ కోణము అంటేనే మనకేం గుర్తు రావాలి ఆ రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు ఆ రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రెండు కోణాల మొత్తము x ప్లస్ 4x ఒకటి x ఇంకోటి 4x ఈ రెండు కోణాల మొత్తం ఎంత కావాలి 360 కావాలి అప్పుడు x ప్లస్ 4x ఏమవుతుంది 5x is equal to 360 అయితే అప్పుడు x is equal to 360 ఈ 5 ఈ సైడ్ వస్తే మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది ఇది మల్టిప్లై లో ఉంది కాబట్టి మల్టిప్లై ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది డివైడ్ అవుతుంది 5 1s 5 7s 35 1 5 2s x is equal to ఎంతమ్మా 72 డిగ్రీస్ మరి ఆప్షన్స్ లో 72 ఉంటుంది 4 into 72 ఓకేనా ఎలా ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ ఇక్కడే ఉంటుంది అందుకే మీకు చెప్పాను అప్పుడు సంయుగ్మ కోణము అంటే x డిగ్రీస్ ఎంత 72 డిగ్రీస్ కోణము 4x x ఎంత 72 into 4 4 2s 8 4 7s 28 అంటే ఆ కోణం ఎంత అవుతుంది అంటే 288 అమ్మా 72 అయితే కాదు సంయుగ్మ కోణము 72 కోణం ఎంత 288 అంటే 288 కోణం యొక్క సంయుగ్మ కోణం ఎంత అంటే 72 అని ఈ రెండు కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీస్ అంటే ఆప్షన్స్ లో 72 ఉంటుంది 288 ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా కోణము అంటే ఆన్సర్ ఎంత 288 మరి ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు చూడండి ఏ విధంగా అడుగుతాడు అంటే చూడండి ఒక కోణము తన సంయుగ్మ కోణమునకు 4 రెట్లు అయినా ఆ కోణాలలో ఒక కోణము అని ఇస్తాడు ఆ కోణాలలో ఒక కోణము అని ఆప్షన్ ఏ 100 డిగ్రీస్ ఆప్షన్ బి 250 డిగ్రీస్ ఆప్షన్ సి 62 డిగ్రీస్ ఆప్షన్ డి 288 డిగ్రీస్ ఆ కోణాలలో ఒక కోణము ఏముంది కోణము 288 72 లో ఒకటి ఉంటుంది 288 ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు నెక్స్ట్ చూడండి ఒక కోణము దాని సంయుగ్మ కోణమునకు 4 రెట్ల కంటే 15 ఎక్కువ అయినా ఆ కోణాలు సేమ్ మోడల్ సంయుగ్మ కోణాన్ని x అనుకుంటున్నా మరి ఇది సంయుగ్మ కోణం ఆ కోణం ఏమవుతుంది అప్పుడు కోణం ఏమవుతుంది 4 రెట్ల కంటే 15 ఎక్కువ 4 రెట్లు అంటే ఎంత 4x
15 ఎక్కువ, ఎక్కువ అంటే ఏంటి ప్లస్, ఎక్కువ అంటే ప్లస్. అదే 15 తక్కువ అని ఇచ్చాడు అనుకోండి -15. అంటే ఒకటి x అయితే ఇంకోటి ఏమవుతుంది 4x ప్లస్ 15. మరి సంయుగ్మ కోణము అంటే మనకు గుర్తు రావాల్సింది ఈ రెండు కోణాల మొత్తం 360 కాబట్టి x ప్లస్ ఇంకోటి ఏంటి 4x ప్లస్ 15 దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అమ్మా 360 డిగ్రీస్ కి ఈక్వల్ x ప్లస్ 4x 5x is equal to ఈ ప్లస్ 15 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది -15 అవుతుంది. 360 నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 345 మనకు కావాల్సింది x కాబట్టి therefore x is equal to 345 మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5 1s 5 6 30 4 ఉంటుంది 5 9s దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా 69 డిగ్రీస్. అప్పుడు ఆ కోణాలు ఏమవుతాయి అంటే ఒకటి x కాబట్టి 69 అవుతుంది, ఇంకోటి 4x 9 4s 36 3 ఉంటుంది, 6 4s 24 ప్లస్ 3 27 ప్లస్ 15 ఎంత వస్తుందమ్మా ఇంకోటి 291. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి 360 రావాలి. అంటే ఆ కోణాలు ఏమవుతాయి అంటే 69 డిగ్రీస్ ఒకటి 291 డిగ్రీస్ ఒకటి అవుతుంది. కంటిన్యూషన్ లో వర్తులమానము, శశాంశమానము, షష్ఠాంశమానము వీటిని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఒక లాజిక్ ద్వారా వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ కన్నా ముందు వాటి యొక్క రిలేషన్స్ చూద్దాం. ఇక్కడ చిన్న రిలేషన్, మీరు ఈ ఒక్క రిలేషన్ గుర్తు పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయవచ్చు. దీనికి ఎంతో ఎక్స్ప్లెనేషన్ అవసరమే లేదు. చిన్న లాజిక్ ఏంటంటే 90 degrees is equal to pi by 2 is equal to 100z. ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, చిన్న ఆన్సర్. ఓకేనా? మరి డిగ్రీస్ లో ఉంది, డిగ్రీస్ లో అడిగాడు అంటే అర్థం ఏంటి అంటే అది షష్టాంశమానంలో అడిగినట్టు. షష్టాంశమానంలో అడిగాడు అంటే మనకు ఆన్సర్ డిగ్రీస్ లో ఉంటుంది. వర్తులమానంలో అడిగాడు అంటే ఆన్సర్ పైలో ఉంటుంది. శశాంశమానంలో అడిగాడు అంటే ఆన్సర్ జీలో ఉంటుంది. శశాంశమానము అంటే దీన్ని మనము శశాంశమానానికి ప్రమాణాలు ఏంటి అంటే జీ అంటే గ్రేడ్స్, జీ అంటే గ్రేడ్స్. షష్టాంశమానము అంటే ఆన్సర్ డిగ్రీస్ లో ఉంటుంది, వర్తులమానము అంటే ఆన్సర్ పైలో ఉంటుంది, శశాంశమానము అంటే ఆన్సర్ జీలో ఉంటుంది. జీ అంటే అక్కడ అర్థం ఏంటి అంటే గ్రేడ్స్. ఇక్కడ పైన జీరోలా ఉంది చూడండి, డిగ్రీస్ అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి పై అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. పై అంటే ఎంత 180. పై అంటే ఎంత మనకు డిగ్రీస్ లో కన్వర్ట్ చేస్తే 180. పై బై 2 అంటే ఎంత 90 డిగ్రీస్. ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ మనకి ఇది. 90 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు పై బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 100z. ఇది ఒక్క రిలేషన్ తెలిస్తే చాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 60 డిగ్రీలను వర్తులమానంలో తెలుపుము. దీన్ని మన ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా మనకు ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. ఓకేనా? మనకు పై అంటే ఏంటి 180, పై అంటే 180 డిగ్రీస్, పై అంటేనే 180 డిగ్రీస్. 180 బై 2 ఎంత 90, మనకి ఇచ్చింది 60. 180 బై 3 ఎంత 60. సో ఆన్సర్ పై బై 3 అంటే 60 డిగ్రీలను వర్తులమానంలోకి మారుస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే అమ్మా పై బై 3. మీరు దీన్ని ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి అనుకోండి. ఇక్కడ చూడండి డిగ్రీస్ ఇచ్చాను, పైలలో ఇచ్చాను. డిగ్రీ పై అంటే ఈ రెండు తీసుకోండి, ఇంకేమొద్దు. అంటే 90 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది పై బై 2 అవుతుంది. అప్పుడు దీని నుంచి 1 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు ఈ 90 వస్తే పై బై 92 180 అవుతుంది. మనకు కావాల్సింది 60 డిగ్రీస్ కాబట్టి 60 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు 1 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు పై బై 180 అయితే 60 డిగ్రీస్ ఏమవుతుందమ్మా 60 ఇంటూ పై బై 180. 61 63 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది పై బై 3. అంటే 60 డిగ్రీస్ ఎంత వర్తులమానానికి సమానము అంటే పై బై 3. ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 3 పై బై 4 ను షష్టాంశమానంలో తెలుపుము అంటే డిగ్రీస్ లో ఉంది చూడండి ఆప్షన్ లో. అంటే ఇప్పుడు పై డిగ్రీస్ మళ్ళీ సేమ్ ఇదే రిలేషన్. అంటే పై బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. దాని నుంచి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. లేదా ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి. లేదు ఇక్కడ చూడండి పై అంటే మీకు ఎంత అని చెప్పాను 180 అని చెప్పాను కాబట్టి 3 ఇంటూ పై అంటే 180, ఇంకా ఫార్ములా కూడా వస్తుందా పై అంటే 180 బై 4. 3 ఇంటూ
పై అంటే 180/4 4 1s 4 4s 16 2 ఉంటుంది 4 5s 45 3s 135 degrees. Your option C is correct. Next one, 60 డిగ్రీలను శశాంశమానంలో మార్చుము అంటే ఆన్సర్ గ్రేడ్స్ లో ఉంటది. ఇక్కడేమో డిగ్రీస్ ఇచ్చాడు, ఇక్కడేమో గ్రేడ్స్ ఇచ్చాడు. ఆ రెండు రిలేషన్ తీసుకోండి, డిగ్రీస్ గ్రేడ్స్. డిగ్రీలో ఉంది, గ్రేడ్ లో కనుక్కున్నాడు. డిగ్రీస్ గ్రేడ్స్ ఆ రెండు రిలేషన్ తీసుకుంటే 90 degrees is equal to ఎన్ని గ్రేడ్స్ కమ్మా 100 గ్రేడ్స్ కి సమానం. కాబట్టి దీని నుంచి మనము 1 degree is equal to ఏం రాసుకోవచ్చు 100/90 గ్రేడ్స్ అవుతుంది. మనకు కావాల్సింది 60 degrees కాబట్టి 60 degrees is equal to 60 into 100/90. 0 0 సింప్లిఫికేషన్ 3 2s 3 3s 100 2s 200/3 అంటే 200 ని 3 తో డివైడ్ చేస్తే 3 6 18 2 0 3 6 18 2 అంటే దీన్ని ఎలా రాస్తాం మనము 66 2/3 రాసే మీద చూడండి 66 2/3 66 2/3 కనుక్కోమన్నది శశాంశమానం కాబట్టి యూనిట్స్ ఏంటి గ్రేడ్స్. సో ఆన్సర్ ఆప్షన్ డి. చిన్న లాజిక్ 90 degrees is equal to pi/2 that is equal to 100 grades. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మనము ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాము. కేవలము 800 రూపీసే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 800 రూపీస్ కే మీకు కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ ని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వీడియోస్ కూడా అందిస్తున్నాము. మీలో ఎవరికైనా మన ప్రాసెస్ మీకు నచ్చి మన గ్రూప్ లో మాతో పాటు మీరు కూడా ముందడుగు వేస్తూ విజయం సాధించాలి అనుకుంటే మన ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎప్పుడే జాయిన్ కాగలరు? మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నెంబర్ 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి 8341949272. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. 100% సక్సెస్ అమ్మా. బట్ హార్డ్ వర్క్ చేయండి. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.